ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం పదవి అధికారంలోకి వస్తే ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు రావాలండి, డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ నెంబర్ 2 ఉండాలి. మళ్ళీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఆయన రావచ్చు వీర సంగతి. సో పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం, లేదా ఇస్తే ఏది ఇస్తారు? ఖచ్చితంగా ఇవ్వాలి, హోమ్ మినిస్టర్ ఇవ్వాలి ఆయనకి. మొత్తం రౌడీజం అరాచకం అంతా ఆయన ట్రీట్ చేయాలి. సో చాలా మంది అంటున్నారు ఐటీ సెక్టర్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడితే బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఐటీ సెక్టర్ పెట్టకూడదండి. యాక్చువల్గా అంటే కొద్దిగా ఏదైనా హోమ్ మినిస్ట్రీ నిజాయితీ పడని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ అయ్యేట్టుగా మనం ఈ హోమ్ మినిస్టర్ గానే ఎదురేవ్వాలి. ఐటీకి వేరే చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, ఐటీ ఆలోచన. ప్రస్తుతం చేసుకున్నట్టయితే జగన్ పరిపాలనలో మనకి వాలంటీర్ల సిస్టమ్ అనేది ఉంది, దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? అదంతా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చిందండి. ఆయనకి మంచి అవకాశం పోగొట్టుకున్నాడు ఆయన. సింపుల్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా సరే. ఆయనకి ఇచ్చినంత మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు, ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఖచ్చితంగా ఆయన వాడుకోవాలి, వాడుకోలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగాల అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎవరికి తెలియదు 2000 సంవత్సరం ఆ ప్రాంతాల్లో ఐటీలో ఎంత డెవలప్మెంట్ వచ్చింది. ఏపీలో హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? వెరీ క్లియర్. ఎన్నో ఒప్పుకోలేరు పార్టీలు కాబట్టి. నారా లోకేష్ గారు పాదయాత్ర అయితే చేశారు, యువగలం పాదయాత్ర చేసేసారు. సో దాని వల్ల మరి ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? కొంత వస్తుంది, మొబిలైజ్ అవుతారు గ్యారంటీగా. రోజు వచ్చి కలుస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా మొబిలైజ్ అవుతారు. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి షర్మిల గారే ఎదురు తిరగడం జరిగింది ఈ సొంత అన్నకి. సో అలా తిరగడం వల్ల మరి పార్టీకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? వైఎస్ఆర్సీపీ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇట్ విల్ బి అడ్వాంటేజ్ ఫర్ టీడీపీ. విజయమ్మ మరి తండ్రి కొడుకు వైపు ఉంటుందా కూతురు వైపు ఉంటుంది అనుకోవచ్చు? కూతురు వైపు ఉంటుంది.